చెల్లికి పెళ్ళై 1 ఇయర్ కాబోతుంది. 1 ఇయర్ లోపు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి ఓడి బియ్యం అయితే పోస్తారు, దివుల బియ్యం అంటారు. బట్ ఆ టైంకి దివాళీ టైంకి అయితే కుదరలేదనమాట. అందుకే ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. సో దాని లోపల ఓడి బియ్యం పోయాలని మమ్మీ వాళ్ళు అయితే ప్లాన్ చేశారనమాట. సో ద డే కేమ్ అనమాట. ఈ రోజు అయితే ఓడి బియ్యము చెల్లి ఓడి బియ్యం మొత్తం ఎలా జరిగింది ఈవెంట్ అనేది నేను ఆల్రెడీ లాంగ్ వీడియో షేర్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో తనైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా సూపర్గా రెడీ అయ్యి వచ్చింది. తను ఓన్గా రెడీ అయింది. అసలు నాకే అనిపించింది ఎంత బాగా రెడీ అయింది, అసలు కుందన బొమ్మలాగా అనిపించింది అనమాట. సో మేమైతే ఆల్ సెట్ టు గో ఓడి బియ్యము. అందరూ ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుంది, ఫుల్ ఫన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ఇల్లు కూడా అలా హడావిడిగా ఉంది. తమ్ముడు మేము అందరం అసలు తమ్ముళ్ళే ఇలా ఉంటారేమో, మనం రెడీ అద్దన చూసుకుంటా ఉంటే బాగున్నది ఈ అని మా తమ్ముడు అలా ఎక్కిరిస్తూనే ఉంటాడు అనమాట. అదొక ఫన్. అసలు ఆ మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఆ పనులో మేము హడావిడిగా ఉంటే మా తమ్మునికి మేనల్లుడు అప్పటికే స్టార్ట్ చేశాడు. నేను మామతోనే ఉంటా, మామ నాకు టాయ్స్ ఇప్పిస్తాడు, టాయ్స్ ఇప్పిస్తాడని వాడి చుట్టే తిరుగుతున్నాడు. మా తమ్ముడేమో చాలా బిజీగా ఉండే, నువ్వు తీసుకోక్క అంటే వాడు అస్సలు వదలట్లేడు. మామనే కావాలంటున్నాడు అనమాట. ఆఖరికి మామ దగ్గర నుంచి ఒక టాయ్ ఇప్పించుకునేదాకా అస్సలు వదలలేదు. వీళ్ళు మా అత్తయ్యలు అసలు వీళ్ళు లేని మా ఇంట్లో ఏ ఫంక్షన్ కాదు. అసలు మాకు ఒక శారీ కట్టాలన్నా నేర్చుకోవాలన్నా ఈ వీళ్ళు అనమాట. అసలు ప్రతి ఫంక్షన్ ఇప్పటి వరకు నా పెళ్లి నుంచి మా చిన్న చెల్లి పెళ్లి దాకా అన్ని చీరలు వాళ్ళే కట్టారు. అసలు మమ్మల్ని రెడీ చేయాలంటే వాళ్ళే అనమాట. అసలు మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వాళ్ళు లేకుంటే అసలు ఏ పని జరగదనమాట. ఓడిబియ్యం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సూపర్ ఈవెంట్ బాగా జరిగింది. వంటలు బాగా కుదిరాయి. అంత సాఫీగా జరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫుల్ వీడియో అయితే కింద ఇచ్చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి.